అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు 34వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఇప్పటి వరకు మనం భగవద్గీతను విన్నాము, కానీ ఇందులో రహస్యాలు ఉన్నాయన్న సంగతి కూడా ఎవరు చెప్పలేదండి. నాకు కూడా తెలియదు. అర్థమైందండి. భగవద్గీతలో రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలు అర్థం చేసుకుంటే తత్వం బోధపడుతుంది. తత్వం ద్వారా మన జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చును అని ఆ యొక్క విషయాన్ని సుమారు 8 శ్లోకాల్లో రహస్యాలు ఉన్నాయి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. 16 శ్లోకాల్లో తత్వము అన్న పదము చివరికి ఎంతవరకు చెప్పడం జరిగింది అంటే 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో తత్వాన్ని దర్శించిన వారి దగ్గరికి వెళితే మాత్రమే, వెళ్ళినట్లయితేనే మీకు ఆ తత్వం బోధపడుతుంది. ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా ఎందుకంటే తత్వాన్ని దర్శించిన వాళ్ళు అంటే భగవంతుడు చెప్పినటువంటి యథార్థమైనటువంటి సందేశము ఉనికి పుచ్చుకున్నటువంటి వాళ్ళే ఈ రోజున బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారులుగా ఈ విధంగా ఒక 20 లక్షల మంది 150 దేశాలలో వివిధ కులాలు జాతులు మతాలు వాటికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మనం పార్ట్ 2 రెండవ భాగముగా భగవంతుని యొక్క సత్యమైన పరిచయము ఆ యొక్క శీర్షిక తీసుకున్నామండి, టాపిక్ తీసుకున్నాం. దాంట్లో ఒక సబ్ టాపిక్ గా ఏ విధముగా మనము ఆరాధన చేసినట్లయితే, భగవంతుని కొరకు పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు చేసినట్లయితే భగవంతుణ్ణి మనం పొందలేము అని భగవంతుడు స్పష్టంగా తెలియజేశాడు. చూసారా, ఎన్ని ఎపిసోడ్స్, సుమారుగా 10 ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం. నేను అనుకోవడం 24 ఎపిసోడ్ నుంచి మనము ఇప్పటి వరకు 33 వరకు చర్చించుకున్నాం. ఎందువలన ఈ విషయాన్ని విస్మరించడం జరిగింది అర్థం చేసుకోండి ఒక్కసారి. ఈ విధముగా మీరు చేసినట్లయితే నన్ను పొందలేరు. ఒక్క విషయం మనం ఎందువలన విస్మరించామంటే 84 లక్షల జీవరాశులలో మనిషికి మాత్రమే భగవంతుడు విచక్షణ జ్ఞానం, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దానిని మనము వాడుకోలేదు. అందుకనే అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము ఈ మార్గంలోనే అత్యధిక శాతం మనుషులు నడుస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఈ ఎపిసోడ్ నుండి మనము మరికొన్ని చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు, ఇప్పటి వరకు మీకు ఎవరు అర్థం చేయించని విషయాలు, సాక్షాత్తు భగవంతుడే భగవద్గీత ద్వారా తెలియజేసిన విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. ఏ విధంగా వెళితే భగవంతుణ్ణి చాలా సులభంగా గుర్తించవచ్చు. సరే, ఏ మార్గంలో మనం వెళ్ళాలి? భగవంతుడు చెప్పిన మార్గాన్ని మనము ఇప్పటి వరకు ఎన్నో మార్గాలు అన్వేషించాం కదండి. అన్ని మార్గాల్లో ఫెయిల్ అయిపోయాం కదా. ఎవరైనా ఒక్కరు చెప్పగలుగుతారా, నేను భగవంతుడిని గుర్తించాను, భగవంతుడి శక్తులు గుణాలు నేను తీసుకుంటున్నాను, భగవంతుడి యొక్క సత్యమైన ఆయన యొక్క వాస్తవిక స్వరూపము, వారి నామము, ఆ రూపము, దేశము అంటే అడ్రస్, కాలము అంటే వారు ఉన్నటువంటి సమయము, అదేవిధంగా గుణాలు అంటే వారి క్వాలిఫికేషను, కర్తవ్యం అంటే వారి ఆక్యుపేషను, అదేవిధంగా రిలేషన్షిప్ అంటే వారికి మనకు ఉన్నటువంటి సంబంధము. ఏ విధంగా మనం ఏదైనా ఉద్యోగానికి ఏదైనా అప్లై చేసామనుకోండి, వాళ్ళు ఇవన్నీ అడుగుతారు. మీ పేరేంటి, సో అండ్ సో, తండ్రి పేరేంటి, తర్వాత మీరు ఒక ఫోటో పెట్టండి పాస్పోర్ట్ సైజు, అంటే మీ ముఖం ఎలా ఉంటుంది, మీ రూపాన్ని చూస్తారు. ఒక అడ్రస్ ప్రూఫ్ పెట్టండి, ఆధార్ కార్డు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదో ఇవ్వండి అంటారు. ఇంకేమంటారండి, జాబ్ ఏమన్నా చేసినట్లయితే ఆక్యుపేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇదిగోటి 5 సంవత్సరాలు నేను ఫలానా దగ్గర పనిచేశానండి, ఇంత ఎక్స్పీరియన్స్ నాకు ఉందండి అని చెప్తారు కదా. అదేవిధంగా ఇంకేం క్వాలిఫికేషన్, ఆక్యుపేషను, అదేవిధంగా ఫాదర్ అంటే సన్ ఆఫ్ అని పెడుతున్నాం కదా, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ పెడుతున్నాం కదా, అంటే రిలేషన్షిప్ కూడా మనకి భౌతిక సామ్రాజ్యంలో ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక కోణంలో మనం కంప్లీట్గా విస్మరించామన్నమాట. అందుకనే సారీ ఏ మార్గంలో కొనసాగితే మనకి భగవంతుడు దొరకడు, భగవంతుడు దొరకకుండానే ఈ శరీరాన్ని చాలించేస్తుంది. ఇప్పటికీ కూడా ఇన్ని లక్షల మంది పరమాత్మని తన యొక్క సత్య స్వరూపాన్ని గమనించి కనిపెట్టి ప్రాప్తి చేసుకుని అనుభూతి చేసుకుని
అనుభవం చేసుకుంటూ చక్కగా పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు తమ యొక్క జీవితంలో తెచ్చుకొని శక్తిశాలిగా, గుణవంతులుగా చక్కగా వారు ఆనందంగా, శాంతిగా, బ్రహ్మాండంగా, ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు కూడా ఒక మార్గదర్శకాన్ని చూపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను చాలా తేలికగా తీసుకున్నాను వాళ్ళని. ఇప్పుడు చనిపోయే ముందర ఎవరో చెప్తారనుకోండి, ఏమండి బ్రహ్మకుమారి సంస్థని ఈశ్వరుడి స్థాపన చేశాడండి, అద్భుతంగా ఉందండి వాళ్ళ జ్ఞానము. మనకి ఏదో 4-5 వీడియోలు చూసి మనము ఆ విధంగా మనం రాంగ్ డైరెక్షన్ లో పడిపోయాము. ఇప్పుడు మనం వెళదాము అంటే మనకి ఫిజికల్ గా శక్తి లేదు. ఏదో కానివ్వండి, నా జాతకంలో లేదు, నా భాగ్యంలో లేదు, నా అదృష్టంలో లేదు అనుకుని వదిలేస్తాం. దయచేసి అందుకనే ఇప్పుడు ఈ సంస్కృతి సంపద ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఈ నిగూఢ నిక్షిప్తమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు మనకి డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు, ఫార్మర్ డీన్ అండ్ ప్రొఫెసర్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు మీ అందరికీ తీసుకొని వస్తున్నారండి. వారికి నిజంగా ఎంత భాగ్యాన్ని వారు సంపాదించుకుంటున్నారండి, ఎంతమంది ఆశీర్వాదాలు వారు పొందుతున్నారు, వారు వారి కుటుంబము అందరూ కూడా పొందుతారు. దీనికి ఎటువంటి డౌట్ ఎక్కర్లేదండి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మనం ఒకసారి ప్రతి ఎపిసోడ్ మనం 1-2 శ్లోకాలు, ట్యాగ్ లైన్ శ్లోకాలుగా చర్చించుకుంటున్నాం. 3వ అధ్యాయంలోని 31, 32 సంక్షిప్తంగా ఇదివరకే మనం చర్చించుకున్నాము, కానీ సంక్షిప్తంగా ఎందుకంటే ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలండి. ఇది ఇప్పటి వరకు మనం పెడచెవిన పెట్టిన విషయాలు, భగవంతుడు కుండ బద్దలు కొట్టిన చెప్పిన విషయాల్ని కూడా నాకు సంబంధము లేదు అని ఒక రింగ్ సైడ్ వ్యూగా చూసుకున్నాం, కానీ రింగులోకి వెళ్ళలేదు మనం. అర్థమైందండి? బయట యుద్ధం, లోపల యుద్ధం జరుగుతుంటే అక్కడ మనం వెళ్ళి యుద్ధం చేయాల్సింది పోయి మనం అక్కడ యుద్ధం జరుగుతుంటే పైన రింగ్ సైడ్ కూర్చుని చూసి ఆనందిస్తూ ఉన్నాం తప్ప, అరే నా జీవితాన్ని ఎలాగ నేను తీర్చిది, అంటే నా జీవితాన్ని కేవలము ఇతరుల యొక్క సక్సెస్ స్టోరీస్ వింటూనే ఆ విధంగానే శరీరాన్ని చాలించాలా? వాళ్ళు ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితికి పొంది వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, నేనెందుకు వెళ్ళకూడదు? నేను నరకానికి పోతాను కదా. బుద్ధి ఉన్న మనిషి బుద్ధిని వాడుకున్నట్లయితే రకరకాల ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి శ్రీమద్ భగవద్గీత అద్భుతమైనటువంటి సమాధానాన్ని సంపూర్ణంగా ఈ యొక్క ఫౌండేషన్ లెవెల్లోనే కట్ చేసేసి సర్వ సమస్యలకి ఏకైక పరిష్కారము శ్రీమద్ భగవద్గీత. భగవంతుడిపై విశ్వాసం ఉంది, కానీ భగవంతుడి మాటల పట్ల విశ్వాసం ఉంది. భగవాన్ కో మాంతే లేకిన్ భగవాన్ కీ నహి మాంతే. గీత పట్ల విశ్వాసం ఉన్నది, కానీ గీత చెప్పిన భగవాను వాచ మాటల పట్ల నాకు విశ్వాసము లేదు. గీతా కో మాంతే గీతా కీ నహి మాంతే, ఇట్లా హిందీలో చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు 3వ అధ్యాయంలో 30 భగవంతుడు ఇచ్చేది మనకి శ్రీమతం అండి. శ్రీమతము, శ్రీమద్ భగవద్గీత. గీతా పుస్తకం ఫస్ట్ పదం ఏంటండి? శ్రీమత్. శ్రీమతము, భగవంతుడు, గీత. శ్రీమతం అంటే శ్రీ అంటే శ్రేష్టమైన, మతము అంటే ఒక విద్య, ఒక గైడెన్స్, ఒక ఇన్స్ట్రక్షన్, ఒక డైరెక్షన్, ఒక జీవితాన్ని సరిదిద్దడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు. ఎవరిస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు. అందుకనే భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. 3:31లో ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవా, ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవా. మానవ అంటే మనుషులు మనమేనండి. ఈ ప్రపంచంలో ఏ గ్రహంలో కూడా మనుషులు లేరు. ప్రతి దానికి మన తర్కం ఆధారంగా మనం ఏం చేయాలి? మనం అర్థం చేసుకోవాలి. లేదండి పలానా శాస్త్రంలో ఆ విధంగా ఉంది కదా, 14 లోకాలు, స్వర్గం పాతాళము, స్వర్గం పైన, నరకం పాతాళంలో, కాదండి. మన జీవితాన్ని ఉద్ధరించి ప్రతి పదము కూడా నా జీవితానికి ఏ విధంగా అది కనెక్ట్ అవుతుంది, మనం ఆ కోణంలో అర్థం చేసుకోవడమే తత్వజ్ఞాన కోణం. నేను ఇచ్చినటువంటి ఏ మతం అయితే, శ్రీమతం ఏదైతే ఉందో, నిత్యము ఏ మనిషి అయితే అనుసరిస్తాడో, జీవితంలో అనుభూతి చేస్తాడో, ఆచరణలోకి తీసుకొని వస్తాడో, శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిహి, అటువంటి వాడు కర్మ బంధనము నుండి, అంటే శ్రద్ధావంతో అంటే శ్రద్ధతో, నీతి నిజాయితీతో, ఏదో ఈ జీవితం నీ జీవితం బాగుందండి చాలా బాగా చెప్పి దానివల్ల ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. ఎప్పుడైతే జీవితంలో మనం తీసుకుంటామో ఇది భగవంతుడు చెప్పిన మాట,
భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి. విశ్వాత్మలందరికీ తండ్రి అన్నప్పుడు, పితా అహమస్య జగత అన్నప్పుడు తండ్రి నాకు కూడా తండ్రి. ఎందుకంటే ఈ జగత్తులో నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. ఆ విధంగా తీసుకుంటే శ్రద్ధ, అప్పుడు శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4:39లో. అర్థమైందండి? శ్రద్ధావంతో అనసూయంతో, అంటే అసూయారహితముగా. అసూయ అంటే ఏంటి? లేదండి అక్కడ ఏదో శాస్త్రాలు ఇలా ఉంది, పలానా స్వామీజీ ఇలా చెప్పారు, ఇక్కడ ఈ మంత్రం తీసుకోమని ఈయన చెప్పాడు, ఏమండి ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను, మళ్ళీ ఇక్కడ భగవద్గీతలో బ్రహ్మకుమారి వారు వచ్చి ఈ విధంగా చెప్తున్నారు ఏంటి, నిజమేనా, నమ్మొచ్చునా? అత్యధిక శాతం మనుషులు నమ్మరు. గుర్తుపెట్టుకో, గీతలోనే చెప్పాడు, నేను చెప్పడం లేదు కదా. 7వ అధ్యాయం 3వ శ్లోకం, 7వ అధ్యాయం 19వ, సమహాత్మ సుదుర్లభ. కొద్ది శాతం ఉన్నారు కదా, ఆ కొద్ది శాతంలో మీరు రావడానికి ప్రయత్నం చేస్తే మీ జీవితం ధన్యమవుతుంది. ఆ కొద్ది శాతంలో నేను ఉండాలని నేను అనుకున్నాను. ఒక 30 సంవత్సరాల క్రితం హాయిగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, నా టైంని మీకు కూడా నేను స్పేర్ చేస్తున్నాను. మీ నుండి నేనేమి ఆశించటం. శ్రద్ధావంతో అనసూయంతో చెంతే దేవికరమం. ఒకవేళ ఆచరించకపోయినట్టు దానికి కూడా చెప్పేశాడు. ఎందుకంటే తండ్రి చెప్పాలి కదా, నీవు నా మాట వింటే నీవు బాగుపడతావు. మనం చెప్తాం, మన పిల్లలు చెప్తాం కదా, నువ్వు వాడితో స్నేహం చెయ్యొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ చెడు సాంగత్యం ఉంది, వాళ్ళు నిన్ను పాడు చేస్తారు, వాళ్ళతో నువ్వు సాంగత్యం చేసేవంటే నువ్వు చెడిపోతావు, నీ జీవితం భ్రష్టు పడుతుంది. వాడు వినలేదనుకోండి, ఏమవుతుంది? ఏ త్వేతదభ్యసూయంతో నా అనుతిష్టంతి మేమతం సర్వజ్ఞాన విమూఢా. అంటే ఎంత జ్ఞానం మీరు భౌతికంగా, ధార్మికంగా మీరు ఎంతైతే పొందారో, వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ ఉన్నాయి కదా, బ్రహ్మసూత్రాల నుండి, లేకపోతే ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, ఎన్నైనా తీసుకోండి. ఈ భూమండలం మీద ఉన్న శాస్త్రాలన్నీ మీకు వచ్చు. అయినా కూడా మీరు మూఢత్వం నుండి బయటికి రారండి. డెల్యూషన్ అంటాడు. అంటే నేను దేహం ఉన్న భ్రాంతిలోనే, ఆ భ్రమ భ్రాంతి, ఆ మాయలోనే, ఆ విషయ వికార వలయంలోనే మీరు ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని చాలిస్తారు. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి, తెలుసుకో అంటున్నాడు. విద్ధి అంటే తెలుసుకో. నష్టాన్ అచేతస అంటే అజ్ఞానిగా నీవు ఆ విధంగా నష్టపోతావు, జీవితము భ్రష్టు పడుతుంది. ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ లో మనం ముందుకు వెళదామండి. ఇది వరకే మనం చర్చించుకున్నాం, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు అన్నమాట. దీన్ని భగవంతుని మహావాక్యాలు వింటూ ఉంటే ఖచ్చితంగా కరెక్టే కదా, భగవంతుడు ఇంత చక్కటి తర్ఫీదు ఇస్తున్నాడు మనకి, జ్ఞానం ఇంత ఈజీగా బోధన చేస్తున్నాడు కదా, ఒక కథలాగా మన జీవితానికి ఏ విధంగా ఉద్ధరించుకోవాలో చెప్తున్నాడు. మొదటి పార్ట్గా మనం ఏం చర్చించుకున్నాం? 23 ఎపిసోడ్స్ లో నేనెవరిని, నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరం అనేటువంటి ఒక పొలం అనండి, లేక వస్త్రం అనండి, ఒక యంత్రం అనండి, ఏదైనా అనండి, దాని ద్వారా నేను నా యొక్క జీవితాన్ని సక్రమంగా జీవించగలుగుతాను. అంటే ఆత్మజ్ఞానం ఉన్నట్టు. ఇప్పుడు పరమాత్మని ఏ విధంగా పొందాలి అనే దాని మీద 8వ అధ్యాయంలోని 14వ శ్లోకంలోకి తీసుకుని అంటే ఒక బేస్ తయారు చేస్తున్నాడు భగవంతుడు. తండ్రి టీచర్ అనుకోండి, తండ్రి ప్రొఫెసరో టీచరో అనుకోండి, పిల్లలకి ఏం చెప్తాడు? ఎక్కడ డౌట్ ఉన్నా చెప్పరా అంటాడు. ఫిజిక్స్ ప్రొఫెసర్ అనుకోండి, అబ్బాయి ఫిజిక్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ లో కష్టపడుతుంటే ఏదైనా డౌట్, డాడీ ఈ పలానా సూత్రంలో నాకు అర్థం కావట్లేదంటే దగ్గర కూర్చోబెట్టి అర్థమయ్యేదాకా రాత్రి 12, 1 గంట అయినా ఆ పాయింట్ అర్థమయ్యేదాకా సులభమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఈజీగా అర్థమయ్యేలా చెప్తాడు తండ్రి. కాబట్టి తండ్రి విడివిడి. ఇదే ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఆత్మల తండ్రి పరమాత్మ. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వెళ్ళండి, 8వ అధ్యాయం 14వ శ్లోకం మీరు రాసుకోండి. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇక్కడ సులభ అనే పదం ఉందండి. సులభంగా అంటే చాలా సులభంగా దొరుకుతాను అంటున్నాడు తండ్రి, అంటున్నాడు బిడ్డతోని. చాలా సులభంగా దొరుకుతాను, నా మాట వినరా నాయన, నా చెప్పినట్టు విను,
నేను ఒక ఫార్ములా చెప్తాను నీకు, ఆ ఫార్ములా ప్రకారంగా నన్ను అప్రోచ్ అయినట్లయితే నేను నీకు సులభంగా దొరుకుతాను. ఒకసారి విశ్లేషణ చేసుకుందామండి. ఇక్కడ నేను భాష్యము చేయను. భాష్యము ఇప్పటి వరకు మనం భాష్యము ద్వారా ముందుకెళ్ళాం. భగవద్గీత అంటే ఇంటర్ప్రిటేషన్. భాష్యం అంటే నేను చెప్పేది వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్తున్నాను, ఆ పంక్తి యొక్క మీనింగ్ చెప్తున్నాను. కాబట్టి ఇది యథార్థంగా మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే భగవాను వాచ బయటికి రావాలి. త్రినాథువాచ బ్రహ్మకుమారి సువాచ కాదండి. భగవాను వాచ ఇక్కడ ఏం జరిగింది, ఏం చెప్తున్నాడు ఆ శ్లోకాలు గమనించండి. అనన్యచేతాః. ఇక్కడ ఒక్కొక్కటి నేను వివరిస్తాను, చాలా శ్రద్ధగా వినండి. అనన్య అంటే ఏంటి? అనన్య అన్న పదం సుమారు 10 శ్లోకాల్లో ఉందండి. అది మొత్తం అంతా మొత్తం గీత మొత్తం అంతా కూడా నా ల్యాప్టాప్ లో అలా పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉందండి నా దగ్గర. అందుకని మీరు ఏదైనా క్వశ్చన్ వేస్తే కూడా నేను భగవాన్ వాచ ఆధారంగా సమాధానం చెప్తాను. మీరేమనలేరు. నేను చెప్తే మీరు త్రినాథ్ గారు ఎలా చెప్పారండి మీరు అడగొచ్చు. నేను చెప్పడం లేదు కదా, భగవంతుడు అంటుంది. అనన్య అంటే నేనొక్కడినే భగవంతుడు. నేనొక్కడినే భగవంతుడు. ప్రపంచంలో ఇంకెవ్వరు చెప్పలేరండి. దేవి దేవతలు చెప్పలేరు, ఏమండి ధర్మ స్థాపకులు చెప్పలేరు. మేము భగవంతులము, నేను ఒక్కడే భగవంతుడు. ఇప్పుడు ఎవరని చెప్పారా? భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను మాత్రమే భగవంతుడిగా మీరు అర్థం చేసుకోవాలి. పరమాత్మ నేనే, పరమాత్మని నేనే భగవంతుడిని. అర్థమైందండి? మామేకం శరణం ప్రజ 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. అనన్య అది నంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో 3-4 సూత్రాలు ఉన్నాయి. మనం ఫస్ట్ సూత్రం ఏంటి ఇందులో? నన్నొక్కడినే నీవు గుర్తించాలి. నేను చెప్పిన గీతా జ్ఞానము ఆధారంగా గుర్తించాలి. ఈ నేత్రాన్ని తెరుచుకొని గుర్తించాలి. అనన్య. రెండో పదం ఏంటి? చేతాహ అన్నాడు. చేతసు అంటే మనసు. నువ్వు మనసు ద్వారా నన్ను కనెక్ట్ కావాలి, నాతో సంబంధాన్ని జోడించాలి. మనం ముందుగానే అనుకున్నాం కదండి, 6 అక్షరాల్లో భగవద్గీత యొక్క సారాంశము. మన్మనాభవ మామేకం శరణం ప్రజ. మన్మనాభవ 3 అక్షరాలు, 3 శబ్దాలు. మామేకం శరణం ప్రజ. ఆరైపోయింది కదా. అంటే నన్ను ఒక్కడినే గుర్తించి మనసు ద్వారా స్మృతి చెయ్యి. అంతే కదా, అంతే కదా. మీరు చేస్తే మీ జీవితం మారిపోద్ది. శరీరం ద్వారా ఎన్ని చేసినా భగవంతుడు చెప్పాడు కదా, మీరు పొందలేరు. శరీరము ద్వారా పొందలేరు అంటే భక్తి కోణము ద్వారా మీరు భగవంతుడిని ప్రాప్తి చేసుకుంటారు. భలే దేహదారులు మీరు ప్రాప్తి చేసుకుంటారు. దేహదారులని మీరు భగవంతుడిగా భావించుకొని ప్రాప్తి చేసుకోండి. కానీ వారు మీకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే వారు కూడా ఆత్మపరంగా శరీరం అంటే వాళ్ళు దేహదారులు అంటే వారు కూడా వారికి 2 ఉన్నాయి, శరీరము ఆత్మ. మీకు 2 ఉన్నాయి, శరీరము ఆత్మ. సో ఆత్మపరంగా మీరు సోదరులు అవుతారు. ఒక సోదరుడు ఇంకొక సోదరుడికి వారసత్వాన్ని ఇవ్వగలుగుతాడా? తండ్రి నుండి వారసత్వం వస్తుంది కానీ సోదరుడి నుండి రాదు. ఇది ఫండమెంటల్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలోనే ఇప్పుడున్న కలియుగంలో ఉన్న నీతి ప్రకారంగానండి. తండ్రి వీలునామా రాయకపోయినా ఆయన చనిపోయినట్లయితే ఆయనకు ఒక 1 కోటి రూపాయల ఆస్తి ఉంటే, ఒక ఫ్లాట్ ఉంది, ఒక కారు ఉంది అంటే అది పిల్లలు ఇద్దరు కూర్చుని డిస్కస్ చేసుకుని, అరే నాయన ఇది అమ్మేస్తే మనకు 1 కోటి వస్తుంది, నువ్వు 50 లక్షలు, నేను 50 లక్షలు తీసుకున్నాను. అంతే. అక్కడ అన్న తీసుకోడు, చెల్లెలు తీసుకోదు, అక్క తీసుకోదు, ఇంకెవరు తీసుకోరు. బిడ్డలకే వారసత్వం హక్కు ఉంది. మిగతా వాళ్ళకి వారసత్వం ఇవ్వాలి అంటే వీలునామా రాయాలి. వీలునామా రాయాలి. లేదంటే నా పిల్లలంతా చవటగా ఉన్నారు, వాళ్ళు రాంగ్ డైరెక్షన్ లో నా డబ్బులన్నీ పాడు చేస్తారు, తాగి తందాలాలు ఆడుతున్నారు, వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వనండి, ఇలాగా నేను ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి ఇచ్చేస్తున్నాను అంటే, అలా తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరు ఇచ్చారు కదా, చెన్నైలో పెద్ద బిల్డింగ్, ఒక సినిమా యాక్ట్రెస్ ఇచ్చింది, అలా ఎన్నో 5-6 కోట్ల రూపాయలు పడుతున్న బిల్డింగ్. అంతే. పిల్లలు లేకపోయినా సరే, పిల్లలు ఉన్నా కూడా ఒక్కోసారి ఇవ్వరన్నమాట. ఎందుకంటే పిల్లలు రాంగ్ డైరెక్షన్ లో పడి తల్లిదండ్రుల మాట వినకపోతే అంటాం కదా మనం కూడా మామూలుగా, ఏమిటంటాం, నీవు నా మాట వినడం లేదు, నా ఆస్తిలో నీకు చిల్లిగా అవ్వకూడదు. ఇవన్నీ యథార్థం అండి, వాస్తవం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అనన్య చేతాహ. చేత అంటే మనసు ద్వారా నీవు నాతో కనెక్ట్ కావాలి. రెండో ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? నన్ను గుర్తించు. నేను 100 శ్లోకాలు వివరించాను, నేను ఒక్కడే దేవుడని, నేను ఒక్కడే భగవంతుడని నేను 100 శ్లోకాలు వివరించాను. నువ్వు దాన్ని పరిశోధన చేయి, బుద్ధినేత్రాన్ని తెరుచుకుని పరిశోధన చేయి. ఎవరిని అడగక్కర్లే. ఇప్పుడు దాకా అడిగావు కదా, ఇప్పుడు దాకా ఆ గురువు అని, ఇక్కడని, అక్కడని,
ఆ శాస్త్రం ఉంది, ఇక్కడ ఈ స్వామి చెప్పాడు, అక్కడ ఆయన చెప్పాడు, ఇప్పటిదాకా విన్నావు, ముసలివాడు అయిపోయావు, ఇంకా రేపో మాపో శరీరం విడిచిపెడతావు, ఇంకా ఏం చేస్తావు? అందుకని ఇప్పుడు ఎవరిని అడగాల్సిన పని లేదు. నీకు నువ్వు కూర్చొని బుద్ధి నేత్రాన్ని తెరుచుకో, ఆత్మానుభవం చేసుకో. ఆత్మల తండ్రి పరమాత్మ అని అర్థమవుతుంది. పరమాత్మలు అనే శబ్దం ఎక్కడ భగవంతుడు చెప్పలేదు. భగవంతులు అన్న పదం కూడా లేదు. గాడ్స్ అన్న పదం కూడా లేదు. దేవి దేవతలు అన్నారు, లార్డ్స్ అన్నారు, LORDS. లార్డ్స్ అంటే వాళ్ళు కూడా డీటీస్ అన్నమాట. డీటీస్ అన్నారు, లార్డ్స్ అన్నారు, అని ఇక్కడ గాడ్స్ అనే పదము మనకి రాదు. అనన్యచేతాహ సతతం మూడో ప్రిన్సిపల్ అండి. సరే, చాలా సులభం అన్నమాట. ఇవన్నీ ఫాలో చేస్తే సులభంగా దొరుకుతా అంటున్నాడు కదా. సతతము అంటే నిరంతరము. నాకు కూడా నీ కుటుంబంలో ఒక చోటివ్వు. నీకు ఇద్దరు పిల్లలుంటే నన్ను పెద్దవాడిగా చేసుకో. నీకు భార్య లేకపోతే నన్ను భాగస్వామిగా చేసుకో. నీకు భర్త లేకపోతే నన్ను భాగస్వామిగా చేసుకో. నన్ను కూడా నీ కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకో. నిరంతరము నీ బిడ్డలకి లేకపోతే నీ పరివారానికి ఎలాగైతే నీవు అంత సమయాన్ని కేటాయిస్తున్నావు, నిరంతరము వాళ్ళ కోసం పాటుపడుతున్నావు, అదే విధంగా నిరంతరము నీవు నన్ను తోడు పెట్టుకో. మూడు పదాల్లో ఎంత మూడు సూత్రాలు చేసేసారా. అనన్య చేత, చేత అంటే మనసు అని చెప్పారు. మనసుతో నీవు సంబంధాన్ని జోడించాలని 24 శ్లోకాల లిస్టు నా దగ్గర ఉన్నది. శరీరముతో జోడించవచ్చును అని ఒక్క శ్లోకము కూడా లేదు, ఒక్క పంక్తి కూడా లేదు, ఒక శబ్దం కూడా లేదు. భగవద్గీతలో లేదు. భగవద్గీత హైయెస్ట్, దీనికంటే మించిన శాస్త్రం లేదని భగవద్గీతనే చెప్పింది. హైయెస్ట్ శాస్త్రాన్ని మనం నమ్ముకుంటే అప్పుడు ఏమవుతుంది, హైయెస్ట్ ప్రాప్తిని పొందుతామండి. అర్థమైందా? ఇప్పటిదాకా మనం ఓకే పర్వాలేదు, ఇప్పటిదాకా గురువులు గోసావులు ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళ పని వాళ్ళు చేశారు, మనం ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ ఇది ఆఖరి జన్మ అంటున్నాడు కదా, కాలచక్రంలో ఇది ఆఖరి జన్మ అంటున్నాడు కదా, ఇప్పుడు పరివర్తన సమయం అంటున్నాడు కదా, పరమాత్మతో సంగమించే సంగమయుగము, చిన్న యుగం ఆరంభమైంది, ఇది కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి ఆరంభం యొక్క నూతన సృష్టి ఆరంభ సమయము, ఈ మధ్యలో ఉన్న సంధి సమయం అంటున్నాడు కదా. అనన్యచేతాహ సతతం యో మాం అన్నాడు. యో అనే పదం చూసారా, చాలా విచిత్రం అండి. యో అని ఎక్కడైతే ఉందో ఇలా 4-5 శ్లోకాలు, యో అంటే ఏంటంటే యహ. యహ అంటే ఎవరైతే, అందరూ అనటం లేదు, ఎవరైతే. ఎవరైతే అంటే జ్ఞానం అందరికి ఇస్తాడు, కానీ ఎవరైతే బుద్ధి నేత్రాన్ని తెలుసుకుని శ్రీమతం ఆధారంగా జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి రెడీ అవుతారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. యోమాం ఏమండి, అనన్య చేత సతతం యోమాం స్మరతి. స్మరతి అక్కడ చేతస అన్నాడు, మనసు ద్వారా నీవు నన్ను స్మరించు అన్నాడు. స్మరించు అంటే జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం ఎవరితో చేసుకుంటాం చెప్పండి? మామూలుగా స్పష్టత ఉన్నటువంటి వస్తువులు కానీ, సంపూర్ణ పరిచయం ఉన్న వ్యక్తులని కానీ మనం గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఒక్క క్షణం గుర్తు చేసుకోండి, మీ మనోఫలకం మీద వారి యొక్క చిత్రం కనబడుతుంది. యూఎన్ వల్ల వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, లేకుండా పలానా ఇప్పుడు దేశంలో ఉన్నారు, లేకపోతే ఢిల్లీలో పలానా మీటింగ్ చేస్తున్నారు. వారి ముఖం మనకు తెలుసు కదా, వార్తాపత్రికలు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, వారు ఎలా ఉన్నారో తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా మనం చిత్రించుకుని ఉన్నాం కదా. ఆ విధంగా మనం అంత స్పష్టత భగవంతుడి గురించి పొందాలి. అనన్య చేత సతతం యోమా స్మరతి నిత్యశ అన్నాడు. ఇక్కడ నిత్యశ ఎందుకని, అక్కడ సతతం అన్నాడు కదా. సతతం అన్న తర్వాత కూడా మన నిత్యం అని చెప్తున్నాడు అంటే తేలిగ్గా తీసుకుంటారేమోనని. ఆయన ఇది అరగంట వ్యాపారం కాదు, నీకు నాకు ఏదో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలు కాస్త రామకృష్ణ అనుకుంటూ ఏదో 4 మంత్రాలు చెప్పించి ఆ విధంగా చెంపదెబ్బలు వేసుకుని అనికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అనుకుని బయటపడిపోతున్నావు. మళ్ళీ 24 గంటల తర్వాత నా దగ్గరికి వస్తున్నావు. ఇది పనికిరాదు. ఈ విధంగా ఉంటే నీవు నన్ను గుర్తించలేవు. అందుకనే సతతము, నిత్యము అన్న పదాలు. 3 పదాలు వస్తాయి గీతలో, 24 శ్లోకాలు, 25 శ్లోకాల్లో వస్తాయి, 26 అనుకుంటాను. తస్మాత్ సర్వేషు కాలేషు అంటాడు. ఇంకో పదాలు అది కూడా యాడ్ చేసుకుంటే సర్వేషు కాలేషు అంటే నిత్యం అన్నట్టే కదండి. సర్వావేళ సర్వావస్థల యందును అన్నట్టు. సతతము, సదా, నిత్యము. ఈ శ్లోకంలోనే 3 పదాలు ఉన్నాయండి. ఒకటి సతతము అన్నాడు,
2 సార్లు నిత్యం అన్న పదం వాడాడు, ఒక పదం యోగి అన్న పదం వాడాడు. జాగ్రత్త వినండి ఇప్పుడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః. అర్థమైంది కదా? ఇక్కడ దాకా అర్థమైంది కదా? తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. నిత్యము యోగ నిత్యము యోగయుక్తి స్థితిలో ఉంటాడు. నిత్యము అంటే ఇది శరీరముతో చేసే పని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది శరీరానికి సంబంధించిన విషయం కాదు. శరీరానికి సంబంధించింది అయితే నిత్యము చేయలేం కదా. నిరంతరం 24 గంటలు నిద్రాహారాలు భాని అలా కూర్చుంటారా భగవంతుని విగ్రహం ముందు? చెప్పండి, ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ విధంగా చేయమని భగవంతుడు కూడా చెప్పడం లేదు. దాని వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే మనం ఇన్ని ఎపిసోడ్స్ లో మనం చెప్పాం కదా, ఒక 10-12 ఆప్షన్స్ మనం ఎగ్జామిన్ చేసాం కదా. వీటి ద్వారా మీరు నన్ను పొందలేరు కదా. పొందలేని మార్గంలో ఇంకా నేను వెళ్తాను అంటే వెళ్ళండి, ఎవరు కాదన్నారు? ఏమండి, గుర్రాన్ని, బాగా దప్పికతో ఉన్న గుర్రాన్ని ఏం చేస్తాడంట, మనం ఒక సరస్సు దాకా తీసుకుని వెళ్ళొచ్చంట. తాగాల వద్దా అనేది ఎవరిష్టము? నేను తాగనంటు అంటే అంతే, తరివేస్తుంది, కొట్టేస్తుంది, పోతుంది. అర్థమైంది? అలాగా భగవంతుడి యొక్క ఒక లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్క బిడ్డకి నా యొక్క నేను చెప్పిన వాస్తవిక యథార్థ సందేశము ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆ విధంగా ఆయన ఒక సంస్థని స్థాపించి ఇన్ని లక్షల మందిని తయారు చేసి వాళ్ళ ద్వారా ప్రపంచానికి సందేశాన్ని ఇస్తున్నట్టు. ఎక్కడ చూసినా బ్రహ్మకుమారిసు ప్రతిరోజు ఎవరికో ఒకరు సందేశం ఇస్తూనే ఉంటారండి. ఒక గ్రూపు కావచ్చు, ఒక 2-3 కావచ్చు. ఆటోలో కూర్చుంటే కూడా, ఏమయ్యా నీ పేరు, ఏం పేరు? సుబ్బారావు. ఎలా ఉన్నారండి? ఎక్కడ ఉంటున్నారు? ఏమయ్యా, ఎంతమంది పిల్లలు? వ్యవహారం మాట్లాడతాం, సంబంధాన్ని జోడించుకుంటాడు. మెల్లిగా బ్రహ్మకుమారి జ్ఞానం ఇస్తాడు, పరమాత్మ జ్ఞానం ఇస్తాడు, ఆత్మజ్ఞానం ఇస్తాడు. దగ్గరలో ఉన్న సేవా కేంద్రానికి వెళ్ళవయ్యా, ఈ రోజున భగవంతుని పొందడానికి రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవచ్చు అని చెబుతాడు. ఎందుకంటే సంబంధంతో సంబంధం లేదు, రక్త సంబంధంతో సంబంధం లేదు, ఆత్మిక సంబంధము. మనం మామూలుగా అంటాం సార్, ఆత్మ బంధువులు అంట. ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ బంధువులు అంటే ఏమిటి? ఆత్మ బంధువులు అంటే కేవలం శ్రీమద్ భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో అర్థము చేసుకున్నప్పుడే ఈ బంధుత్వం అర్థమవుతుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్, సర్వమానవ సౌభ్రాతృత్వము. ఇప్పుడు అయిపోయిందా? మొత్తం శ్లోకం చెప్పేసానా? అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ తస్యాహం సులభః పార్థ తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. యోగిన అంటే, యోగి అంటే ఏమీ లేదండి. మీరు గూగుల్లో కొట్టండి యోగా, వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ యోగా అని కొట్టండి. ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కనెక్షన్ విత్, ఇన్ కమ్యూనియన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే సూక్ష్మ శక్తి, అంటే ఆత్మ, ఆధ్యాత్మిక భాషలో ఆత్మ. యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే 850 కోట్ల ఆత్మలకు ఒక తండ్రి. పిత అహం జగత. ఎందుకంటే జగత, లోక, విశ్వ, ఇంకేమన్నాడు, సర్వ, ఇహ 137 శ్లోకాలు నా దగ్గర లిస్ట్ ఉంది. అర్థమైందండి? అంటే ఇన్ని శ్లోకాల్లో సర్వము, విశ్వము, జగత్తు, లోకము, ఈయన మాటి చెప్తున్నాడంటే, నేను ఒక ధర్మానికి చెందినటువంటి మనిషి కాదు, నేను భగవంతుణ్ణి, విశ్వాత్మలందరికీ చెందిన వాడిని. అందుకని యోగికి దొరుకుతాడంట. యోగి మాత్రమే. యోగి అంటే ఫిజికల్ గా ఏమి చేయడండి, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని ఆ పరమాత్మతో జోడిస్తాడు. ఎందుకంటే పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయము బుద్ధిలో ఉంది కాబట్టి ఒక్క క్షణం ఆ విధంగా పరమాత్మతో ఉంటాడు, శక్తులు తెచ్చుకుంటాడు, నలుగురికి శక్తులు పంచుతాడు. ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మకుమారిస్లో జరిగే ఒక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే, ఇక్కడ వారు ఏదైతే జ్ఞానాన్ని చెప్తున్నారో అది వారు మనసా వాచ కర్మణ ఆచరణలో పెడతారు. ఆచరణలు పెడితేనే అది మీకు అతుక్కుంటుందండి, లేకపోతే అతుక్కోదు. ఏదో చెప్పినట్టుగా లేదా పాఠం చెప్పినట్టుగా ఉంటుంది, ఆ సరేలండి బాగానే చెప్పారని ఆచరించినప్పుడు, అరే 70 సంవత్సరాల వ్యక్తి మనకి ఇన్ని రోజులు చక్కగా ప్రతిరోజు చెప్తున్నాడు కదా, ఇంత శక్తిశాలిగా చెప్తున్నాడు కదా, అథారిటీతో చెప్తున్నాడు కదా, ఎక్కడ చూడకుండా చెప్తున్నాడు కదా, ఇందులో ఏదో శక్తి ఉండొచ్చు కదా, ఈ విధంగా ఎవరు చెప్పలేదు కదా అని మీకు అనిపిస్తుంది.
అర్థమైందండి. ఆచరణ చేసి చెప్తే అది మీకు కూర్చుంటుంది. అనుభవం అనేది కావాలి. నాకు అనుభవం అవుతే మీకు చాలా అథారిటీ చెప్తాను. ఏమండి పలానా చూడండి, ఇప్పుడు భక్తి మార్గంలో కూడా పలానా స్వామి గారు నా మీద తల మీద చేపెట్టారండి, మా క్యాన్సర్ పోయిందండి, అందరూ వెళ్ళిపోతారు. అనుభవం ఇంపార్టెంట్, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాదు, అనుభవం అనేది ఇంపార్టెంట్. అలాగే నలుగురు వెళ్తారు, నలుగురికి అయింది అనుకోండి, వారికి ఉన్నటువంటి శక్తి ద్వారా పలానా రోగాన్ని తగ్గించాడు అనుకోండి, ఆ పలానా స్వామీజీ గారు చాలా పాపులర్ అయిపోతారు. అయితే ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నాం అంటే, ఇందులో కూడా భగవద్గీతలో ఏం చెప్పాడు అది కూడా చెప్తున్నాను కదా ప్రతిసారి. నేనేం చెప్తున్నాను, ఏ శ్లోకమైనా మీరు తీసుకోండి, మీకు భగవంతుడు భగవద్గీతలో ఇచ్చిన విషయమే నేను చెప్తున్నాను తప్ప సొంతంగా నేను ఏదో వేరుగా మిమ్మల్ని మిస్లీడ్ చేయడం కోసం నేనేమి చెప్పడం లేదు. దయచేసి మిస్ ఏమంటారు, అపార్థం చేసుకోండి. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశ. దీంట్లో ఏమన్నాడో ఒకసారి చూసేసి మనము ఈ రోజున క్లాస్ మనం ముగించుకుందాం. తర్వాత మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేను భగవంతుని ఏ విధంగా పొందాలి, దానికి భగవంతుడు ఏం చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకాలు భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీవు 3 పనులు చేయాలి. ఒకటి, నన్ను గుర్తించాలి, మనస్సు ద్వారా నన్ను స్మరించాలి, మనస్సు ద్వారా ఫిజికల్గా కాదు, మనస్సు ద్వారా నీవు నన్ను గుర్తుపెట్టుకోవాలి. నీ భార్య పిల్లల్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటావు, నిరంతరము నన్ను కూడా పెట్టుకోవాలి. మూడవది, సతతము పెట్టుకోవాలి. చూసారా, నిరంతరము, ఎల్లప్పుడూ, ఎల్లవేళలా మనసు ద్వారా కనెక్షను. మొదటిది ఏంటి, ఎవరితో కనెక్షను, ఒక పరమాత్మతో కనెక్షన్. ఆ విధంగా ఈ 3 పనులు చేస్తే నీకు నేను సులభంగా దొరుకుతాను. ఏమన్నాడు చూద్దాం ఉండండి. అర్ధ అర్ధ అంటే పృథ కుమారుడు, పృథ అంటే పృథివీ అంటే మనం అందరం కూడా భారతమే. నిత్యము, నిరంతరము, చూడండి 2 పదాలు 2 సార్లు వాడు. నిత్యము, నిరంతరము, అనన్య భావముతో. అది చాలా ఇంపార్టెంట్. అది నేను చాలా డీటెయిల్డ్గా మీకు చర్చిస్తాను. మీకు అనేక శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. మీకు మీరే ఏదైనా డౌట్ ఉంటే మాత్రము దయచేసి ఇది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు మన డాక్టర్ గారు. తర్వాత దీనిలో ఉన్నటువంటి ఎపిసోడ్ నంబర్ ఇవ్వండి. ఆ కామెంట్ సెక్షన్లో ఫలానా పాయింట్ నాకు అర్థం కాలేదండి, కొంచెం విశదీకరించండి అంటే తదుపరి ఎపిసోడ్లో ఖచ్చితంగా నేను దాన్ని సంపూర్ణంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను విశదీకరిస్తాను. ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రవచనం కాదు, స్పీచ్ కాదు, ఉపన్యాసం కాదండి. ఇది జస్ట్ నాకున్న, నేనేదో భగవద్గీతను 30 సంవత్సరాలుగా స్టడీ చేసి నేను చక్కగా జీవితాన్ని నేను తయారు చేసుకున్నాను. ఆ విధంగా మీరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో తోటి ఒక సోదరాత్మకి నేను ఈ విధంగా ఒక భగవంతుడి సేవగా, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా, భగవంతుడు 18వ అధ్యాయం 68, 69 చెప్పాడు కదా, ఆయన యొక్క ఆజ్ఞగా నేను భావిస్తూ నేను సేవ చేస్తున్నాను. ఇందులో వేరే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ అనేది లేదండి. నిత్యము, నిరంతరము, అనన్య భావముతో చిత్తము నాయందే నిలిపి, చిత్తము మనసు నాయందే నిలిపి, పురుషోత్తముడనైన, అంటే ఆత్మ అండి, పురుషోత్తముడు అంటే పరమాత్మ. పెట్టుకోండి, పురుషోత్తమ ప్రాప్తి యోగం అని 15వ అధ్యాయం పేరు కూడా ఉంది. పురుషోత్తమ అంటే ఉత్తమ పురుష అని ఒక శ్లోకంలో వస్తుంది. ఉత్తమ పురుషస్త్వన్య అంటాడు 15వ అధ్యాయంలో 17వ శ్లోకంలో. అక్కడ ఉత్తమ పురుష అన్న, పురుషోత్తమ అన్న పరమాత్మ అని గుర్తుపెట్టుకోండి. భగవంతుడు పరమాత్మ. అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైనా నన్నే మరించుచు సంతతము మత్పరాయణుడైన. పరాయణత చెప్పాను కదా, పరాయణత అంటే క్యాజువల్ అప్రోచ్ కాదు, డెడికేటెడ్ అప్రోచ్, డివోషనల్ అప్రోచ్, పరిహారం అయ్యేటువంటి సరెండర్ బుద్ధితో అన్నమాట. భగవంతుడా, నాకు నీవే ముఖ్యము, మిగతావన్నీ పెండింగ్ పెట్టుకుంటాను, నిన్ను పొందాలి, నీ వారసత్వం పొందడము ఇది ఆఖరి జన్మ సమయం, చాలా సంక్లిష్టమైన సమయము, కాబట్టి నేను నిన్ను పొందడమే నాకు చాలా ముఖ్యము. సంతతము మత్పరాయణుడైన యోగికి, భోగికి కాదండి, యోగి, భోగి, రోగి అని 3 ఉంటారండి. అర్థమైందండి. భోగి విలాసాలలో ఉన్నటువంటి వాడు రోగిగా మారతాడు. భోగి సుఖభోగాలు, ఇంద్రియ సుఖభోగాలు అశాశ్వతము తెలుసుకొని పరమాత్మతో నిరంతరము మనసు బుద్ధి జోడించి ఆ స్మరణ చేసేవాడు యోగిగా ఉంటాడు. నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్ను, మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అందుకనే మా అందరికీ చాలా సులభంగా, చక్కగా వీఆర్ ఎంజాయింగ్ అనమాట ఇన్ ద కంపానియన్షిప్ ఆఫ్ గాడ్. భగవంతుడు ఒక్కడే కాబట్టి, ఇంకా భగవంతుడు వేరే భగవంతుడు లేడు కాబట్టి, ఎవరైతే భగవంతుడి యొక్క ఉనికి కనిపెట్టదలుచుకున్నారో వాడు ఇక్కడికి రావాల్సిందే తప్ప
ఒక దుకాణం లేదు, గుర్తుపెట్టి. భగవంతుణ్ణి పొందేటువంటి ఏకైక దుకాణము ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు, రాజస్థాన్. అనగా అతనికి అంటే యోగికి సహజముగానే నేను లభించును, న్యాచురల్ గానే మీకు దొరుకుతాను, ప్రొవైడెడ్ ఈ మూడు ప్రిన్సిపల్: సతతము మనసు ద్వారా భగవంతుని స్మృతి చేయటము, మళ్ళీ ఏమన్నాడు, భగవంతుడు ఒక్కడే అయినటువంటి ఆయన యొక్క సంపూర్ణ పరిచయాన్ని తెలుసుకోవడం. మరికొన్ని విషయాలు మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. పరమాత్మని పొందడం చాలా సులభమని భగవంతుడే చెప్పాడు కాబట్టి దయచేసి దాన్ని చాలా తీవ్రమైన విషయంగా భావించి ఈ యొక్క సంక్లిష్ట సమయాన్ని గుర్తించి పరమాత్మని పొంది పరమాత్మ ద్వారా సంక్రమించేటువంటి స్వర్గ వారసత్వానికి మీరు కూడా అర్హులుగా అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తూ నేను తదుపరి ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు నమస్కారం అండి. లోకా సంస్థ సుఖినో. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో భగవతత్వాన్ని, రహస్యాన్ని, నిగూఢ రహస్యాలను కూడా చక్కగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.